హాయిగా నిద్రపోవడం వల్ల పొందే ఫలితాలు అన్నీ ఇన్ని కావు. మనందరికీ తెలుసు మంచి నిద్ర ఎంత అవసరమో. ప్రతిరోజు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయితే రోజుకి 8 గంటలు నిద్రపోవాలి కదా. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. ఖచ్చితంగా రాత్రిపూటే సరిపడా నిద్ర పొందేలా జాగ్రత్త పడాలి. అయితే చాలా మంది ఈ నిబంధన పాటించరు. ఒకవేళ ఈ నియమాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అయితే మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్ మాదిరిగా పనిచేసి అనేక వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది. అయితే కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, కానీ అది ఏమాత్రం మంచిది కాదు. పగటిపూట నిద్రపోయే అలవాటు కొత్త వ్యాధులను తెచ్చిపెడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు పగటిపూట ఎందుకు నిద్రపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అలవాటు. ధర్మశాస్త్రం ప్రకారం మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. దీవస్వాపం చ వజ్రయత్ అని శాస్త్రాలలో వివరించారు. అంటే మధ్యాహ్నం పడుకోవడం సరైన అలవాటు కాదని అర్థం. 2. ఆడవాళ్లకు. చాలా మంది గృహిణులకు మధ్యాహ్నం పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అలాగే షిఫ్ట్ల ప్రకారం పనిచేసే మగవాళ్లకు కూడా పగలు నిద్రపోయే అలవాటు ఉంటుంది. 3. ఆయుర్వేదం ప్రకారం. కేవలం శాస్త్రాలే కాదు, ఆయుర్వేదం ప్రకారం కూడా పగటిపూట నిద్రపోకూడదు. ఒకవేళ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటే అనేక వ్యాధుల రిస్క్ ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. 4. త్వరగా జలుబు. పగటిపూట ఎక్కువ నిద్రపోయే వాళ్లకు పగలు నిద్రపోని వాళ్ళతో పోల్చితే త్వరగా జలుబు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. 5. లంగ్స్ కి సమస్య. ఎక్కువగా జలుబు చేయడం మొదలైంది అంటే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఊపిరితిత్తులు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. 6. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. వర్క్ కి వెళ్లడానికి ముందు ఈ నిద్ర చాలా అవసరమని సైన్స్ చెబుతోంది. 7. శరీరానికి కావలసిన రెస్ట్. కేవలం రాత్రి నిద్ర మాత్రమే శరీరానికి సరైన విశ్రాంతి అందించడంతో పాటు రోజంతా స్టేబుల్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.